ఒక మంచి పాట రాయాలంటే ఆ గేయ రచయితకు సినిమా కథ మీద పూర్తిగా పట్టుండాలి. పాట సన్నివేశాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఆ సినిమాలోని మిగిలిన పాటల గురించి తెలిస్తే మరీ మంచిది. ఏక్ నిరంజన్ చిత్రంలోని టైటిల్ సాంగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఏమండి, ఏక్ నిరంజన్ కదా? అమ్మా నాన్న అక్క తంబి ఎవరూ లేరంటూ కథానాయకుడి మీద చిత్రీకరించిన ఆ పాట సాహిత్యం పూర్తిగా తెలుసు కాబట్టి సెకండ్ హాఫ్లో ఓ మంచి పాట రాయగలిగారట గేయ రచయిత భాస్కర్ భట్ల గారు. ఎవరూ లేరని కథానాయకుడు అంటే ఎవరూ లేరని అనకు అని సమాధానం ఇస్తుంది హీరోయిన్. మణిశర్మ గారి మధురమైన బాణిలో చక్కగా ఒదిగిపోయిన ఆ పాటను సినిమా కోసం పాడింది మాళవికే. ఇప్పుడు మనందరి ముందుకు వచ్చి పాడబోయేది మాళవికే. అందరికీ నమస్కారం. చికాగోలో స్వరాభిషేకం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. మా గురుతుల్యులు అండ్ మై మెంటర్ మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్లో నేను పాడినటువంటి ఈ పాట ఇంతకుముందు మణిశర్మ గారి మ్యూజికల్ షోస్లో ఇదే ఆడిటోరియంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. అదే ఆడిటోరియంలో ఆయన కంపోజ్ చేసిన పాటని మీ అందరి ముందు పాడటం చాలా హ్యాపీ. థ్యాంక్స్ టు హిమ్ అండ్ హియర్ వి గో. చాటు బాధ చెరపనని ఊపిరి అవ్వనా
పేరేంటి? సునీత. అంతసేపు ఆలోచించు. చిన్ని చెక్కిళ్ళతోని కొన్ని గులాబీలున్నా నా పేరు పూర్ణిమ కాదు, అన్ని పుష్పాలు చేరి నన్ను అర్చించుతున్నా నా పేరు పూజిత కాదు. బంగారం అంటే మనసుంది కానీ నా పేరు కనకం కాదు. భోగాలు పంచే సొగసుంది కానీ నా పేరు భాగ్యం కాదు. ఒట్టి మాట చెప్పలేను సత్యను కాను, మీరే మీరే తేల్చాలండి మీరా నసలే కానే కాను. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా. చల్లగాలి చందమామ మల్లె తీగ తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్ Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you. Oh my God. Extra Jabardast.